ఇప్పుడే దిగాను కన్యాకుమారిలో. ఇది వచ్చేసి కంప్లీట్గా ఇది కన్యాకుమారి రైల్వే స్టేషన్ అంటున్నారే కానీ ఇది కన్యాకుమారి రైల్వే స్టేషన్ లాగే లేదు అసలు. ఒక లొకేషన్ అయితే ఒకటి చూపిస్తుంది, ఇక్కడేమో ఒకటి ఉంది. చూద్దాం దిగి ఏమన్నా అవుట్ సైడ్కి వెళ్ళిన తర్వాత ఏంటి ఎలా ఉంటుంది అనేసి ఒకసారి చెక్ చేసి మీకు అప్డేట్ చేస్తాను. ఇక్కడ లాస్ట్లో మనం రైల్వే స్టేషన్ కూడా మనకు వచ్చేసాము. చూడండి ఎండ్ ఇది కన్యాకుమారి రైల్వే స్టేషన్ ఇది కంప్లీట్గా. నేమ్ బ్రో దిలీప్ లేటెస్ట్ మలయాళీ ఓకే తెలుగు యూట్యూబ్ ఎంజాయ్ బ్రో ఎంజాయ్. ఇది రైల్వే స్టేషన్ కంప్లీట్. ఇది ఎండ్. ఫుల్ వైబ్లు అయితే ఉన్నారు ఇక్కడే స్టార్టింగ్ నుండే. ఇది కన్యాకుమారి లాస్ట్ స్టేషన్ ఇది. అసలు అనుకోలేదు, సడన్గా ట్రైన్ దిగే ముందు ఒక 5 minutes ముందు, జస్ట్ ఒక 5 minutes ముందు ఒక పర్సన్ నాకు కలిసి మంచిగా మాట్లాడాడు. ఏంటి అని ఛానల్ అన్నీ నేను ఛానల్ కూడా క్రియేట్ చేయలేదు, నా ఛానల్ నేమ్ అడిగాడు. లాస్ట్కి ఇంకా కన్యాకుమారికి వచ్చే టయానికి రూమ్స్, ఇంకా నెక్స్ట్ రూమ్సే కదా కావాలి, ఇంకా రూమ్స్ కావాలంటే ఇంకా అతను వచ్చి నా ఫ్రెండ్ ఇంకా రూమ్ ఇక్కడ అంటే రైల్వే స్టేషన్ ద్వారా మనకి ఏమైనా రూమ్స్ ఇస్తారు కదా, అలా రూమ్స్ ఇచ్చేటప్పటికి ముగ్గురు ఫ్రెండ్స్ అయ్యి ఇంకా ముగ్గురిని ఒక మామూలుగా ఒక సింగిల్ పర్సన్కి ఒక రూమ్ వచ్చేసి 1600 రూపీస్ పడుతుంది. అదే ఇప్పుడు మా ముగ్గురు ఫ్రెండ్స్ అయ్యే లోపల షేర్ చేసుకుంటే అప్పుడు సింగిల్ పర్సన్కి 666 అంటే 666 రూపాయలు పడింది మాకు ఇప్పుడు ఒక పర్సన్కి. అదే 24 hours నేను ఒక్కనే ఉండుంటే 1600 రూపాయలు పడి ఉండేది. ఇప్పుడు మేము ఇలా ఫ్రెండ్స్ అయ్యి ఇట్లాగా అయ్యే లోపల 1600 కూడా కాదు, 2000 రూపీస్ అయ్యి ఉండేది. ఇప్పుడు మా ముగ్గురికి 2000 రూపీస్ అవ్వాల్సింది 666 రూపీస్ పడింది. అసలు చాలా అంటే ట్రావెలింగ్ చేసేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మనకి మీట్ అవుతారు, కలుస్తారు. చూడండి ఇప్పుడు మొత్తం ఇక్కడ చూపిస్తాను, ఆ ప్రైజెస్ అన్నీ చూపిస్తాను. చూడండి ఇది వచ్చేసి రైల్వే స్టేషన్స్లో ఉంటాయి కదా రూమ్స్, ఇదే ఆ రూము. ఈ రూమ్ వచ్చేసి కంప్లీట్గా 2000 రూపీస్ పడింది మాకు 3 మెంబర్స్కి. రూమ్ చాలా బాగుంది, 3 మెంబర్స్కి పడింది. రూమ్ ఏసీ రూమ్ ఇది. మళ్ళీ కంప్లీట్గా మా ముగ్గురికి వచ్చేసి 2000 రూపీస్ పడింది. అంటే ఈచ్ పర్సన్స్కి వచ్చేసి 666 పడింది. ఇది వచ్చేసి వాష్రూమ్. వాష్రూమ్ కూడా చాలా పెద్దదిగా ఉంది, గ్రీజర్ అంతా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. అంతా కలిసి వచ్చే ఏం చెప్పాలి, నాకేమో వచ్చిన తమిళ్ కొంచెం ముక్కలు చేసి మాట్లాడుతున్నాను. ఇతనే ఆ బ్రో నేమ్ బ్రో సోబి వెస్ట్ బెంగాల్ నుంచి ట్రావెల్ చేస్తున్నాడు. ఇతను లాస్ట్ ఒక 5 minutes బిఫోరే ఒక ఫ్రెండ్ అయ్యాడు ఇతను నాకు. మై ఫస్ట్ డే ఇన్ కన్యాకుమారి. ఇప్పుడే రూమ్ నుంచి అంతా చూసుకొని బయటికి వెళ్తున్నాం కన్యాకుమారి మొత్తం విష్ చేయడానికి. చూద్దాం ఎలా ఉంటుందో. కన్యాకుమారిలో ఇదే ఫస్ట్ డే. నాతో పాటు చెప్పాను కదా ఒక ఇద్దరు నాకు వచ్చిన ఫస్ట్ డేకి నాకు ఒక 2 ఫ్రెండ్స్ అయ్యారు. ఒకరు వచ్చేసి వెస్ట్ బెంగాల్ నుంచి, ఒకరు వచ్చేసి మహారాష్ట్ర అనుకుంటా, మహారాష్ట్రను ఏదో అడుగుతాను. ఆ మైక్ ఇప్పుడు వచ్చేసి నార్మల్లోనే ఉంది.
నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంటుందంట దీంట్లో. నేను ఆన్ చేద్దాం నాయిస్ క్యాన్సిలేషన్. ఓకే, నాయిస్ క్యాన్సిలేషన్ ఇప్పుడు ఆన్ అయింది. ఇప్పుడు దాకా మీకు నాయిస్ అంతా వినపడుతుంటుంది. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు నాయిస్ అయితే వినపడుతుండదు. చూడండి ఇప్పుడు ఒకసారి. నాతో పాటు ఇద్దరు ఉన్నారు కదా. ఇప్పుడు మేము ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ అనుకుంటా, 1 కిలోమీటర్ నడుచుకొని పోతున్నాం. నాతో పాటు ఈరోజు నాకైన ఇద్దరు రైల్వే స్టేషన్లో ఫ్రెండ్స్ వచ్చేసి, ఇతను వచ్చేసి బ్రో నేమ్ నేమ్ సోబీ. ఇతను నేమ్ వచ్చేసి సోబీ. ఇతను సారు. సార్ హాయ్, సే టు హాయ్ టు వన్, సే హాయ్. నేమ్ దినేష్ ఫ్రమ్ ముంబై. సార్ వచ్చేసి ముంబై నుంచి. నాకు రైల్వే స్టేషన్లో అతని నుంచి నాకు ఇతను ఫ్రెండ్ అయ్యాడు. అంతా బిల్డింగ్ అంతా చూడండి ఎలా ఉందో. సడన్గా నేను ఇప్పుడు ఫ్రంట్ క్యామ్ నుంచి బ్యాక్ క్యామ్కి రావాలన్నా, బ్యాక్ క్యామ్ నుంచి ఫ్రంట్ క్యామ్కి రావాలన్నా యాప్లోకి అదే కెమెరాలో యాప్లో నుంచి నేను ఇట్లా నొక్కి చేయాల్సి వస్తుంది. అది ఈ గింబల్ వల్ల ఏంటంటే నాకు ఇక్కడ ఒక బటన్ ఇచ్చి ఉండదు. సడన్గా బ్లాక్కి ఫ్లిప్ అవుతుంది, మళ్ళీ ఫ్రంట్కి ఫ్లిప్ అవుతుంది. సో నాకు దానికి అదొక బెస్ట్. ఇప్పుడే బయటికి రావడం. ఈ టైం వచ్చేసి 4 అంత అవుతుంది. ఎస్ ఎస్, సన్సెట్ వచ్చేసి 400 మీటర్స్లో ఉందంట. చూపిస్తాను చూడండి. చూడండి చాలా బాగుంది ఆప్షన్ ఇది. గింబల్లోనే ఆపరేట్ చేస్తుంది ఇదంతా. నేను జూమ్ అంతా అలాగే అంతా. ఇప్పుడు ఫ్రంట్ క్యామ్కి నేను ఇలా ఒకసారి చేస్తే ఫ్రంట్ క్యామ్ వచ్చేస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. కానీ ఇది మోయాలంటేనే చాలా ఏంటంటే బరువు ఉంది. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 300 నుంచి ఒక 400 గ్రామ్స్ దాకా ఉంటుంది. నా మొబైల్ ఒక 300 గ్రామ్స్ ఉంటుంది. ఈ గిమ్లో ఒక 300 గ్రామ్స్ ఉంటుంది. అంటే మ్యాక్సిమం నేను ఆల్మోస్ట్ ఒక 1/2 kg పైనే మోస్తున్నాను నేను నా ఒక హ్యాండ్తో. సన్సెట్ అవుతుంది కదా ఇప్పుడు ఈ టైంలో వచ్చేసి 5:45 అంతా అవుతుంది అంట. ఆ సన్సెట్ చూడడానికి వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఇదే ఎంట్రన్స్ వచ్చేసి కన్యాకుమారి బీచ్ ఎంట్రన్స్. మ్యాప్ మన లాస్ట్ ఉంటుంది కదా కన్యాకుమారి లాస్ట్. ఫస్ట్ నేను హెయిర్ కట్ చేయించేసుకోవాలా. నేను ఆటకు వస్తే అనుకుంటానే ఉంటున్నా. అందరు నన్ను చూసి పిచ్చోడు అనుకుంటున్నారు. చేతిలో కర్రపుల్ల పెట్టుకొని. ఈ రికార్డు మొత్తం అవుతుంది. మొత్తం ఈ మైక్ కూడా మైక్ ఉంది. మైక్ అంతా రికార్డ్ అవుతుంది. ద 2 ways రైట్. బ్యాక్ క్యామ్ పెడతా చూడండి ఒకసారి. ఎంట్రీ అయ్యే ఇది మొత్తం. టాటూ షాపులు అన్నీ ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇక్కడ. మొత్తం ఉన్నాయి ఇక్కడ, చాలా ఉన్నాయి. ఉన్నారు చాలా మంది వస్తున్నారు కూడా ఇక్కడికి చూడడానికి కూడా. చూడండి ఇక్కడ ఏదో ప్లేస్ ఉంది. దీని లోపల ఇది ఒక ప్లేస్. దీని పేరు ఏం పేరు తమిళ్లో రాస్తుంది మనకి తెలియదు.
చూడండి. సరే, ఆ లాస్ట్కి వెళ్ళి చూద్దాం మనం. చాలా మంది వస్తున్నారు ఇక్కడికి అసలు. ఇది వచ్చేసి వివేకానంద రాక్ బీచ్ అంటారు కదా, అదే ఇది లాస్ట్. మన మ్యాప్ లాస్ట్ ఉంటుంది, మన ల్యాప్ లాస్ట్ ఉండేది ఇది ఒక్కటే. చూడండి ఒకసారి జూమ్ చేస్తాను, చూడండి ఒకసారి. ఇదే ఇది. ఇదే లాస్ట్. ఇదే లాస్ట్. ఇదే కనబడుతుంది చూసారా, ఇదే లాస్ట్. ఆ లాస్ట్ మనకి మ్యాప్లో లాస్ట్ కనబడుతుంటుంది చూసారా, మనకి ఏదైతే ఉంటుందో కన్యాకుమారి అనేది, అదే ఇది. ఇది లాస్ట్. లాస్ట్ మన కన్యాకుమారిలో ఉండే లాస్ట్ ఇది. ನಂಬರ್ 733.
అసలు గవ్వలతో ఇక్కడ రకరకాలుగా చేస్తున్నారు అసలు చూడండి. అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి గవ్వలు. వచ్చేసి మనం వ్యూ టవర్ పాయింట్కి వచ్చేసాం. వ్యూ టవర్ పాయింట్లోనే ఇక్కడ పోయి చూడాలి. టికెట్ వచ్చేసి ఇప్పుడే తీసుకున్నాం మనం. ఈ టికెట్ కాస్ట్ వచ్చేసి ఈ వ్యూ టవర్ అంటే మనం సన్సెట్ చూడడానికి కాస్ట్ వచ్చేసి 15 రూపీస్ పడింది మనకి. చూడండి ఇప్పుడు ఆ సన్సెట్ చూడడానికి మనం ఇప్పుడు పోతున్నాం మనం. భయంకరంగా ఉంది అసలు. అసలు ఎలా ఉందో చూడండి, అసలు బేభత్సంగా ఉంది అసలు. అసలు భయంకరంగా వచ్చేసాం, ఆల్మోస్ట్ పైకి వచ్చేసాం మనం. అసలు పైన చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు. అసలు చూస్తుంటేనే ఎంత బాగుంది అది. మనం చూడటానికి వచ్చింది ఇప్పుడు వచ్చేసి సన్సెట్ కోసం. ಸೈಡ್ ಕೆಳಗೆ ಚೆನ್ನಾಗಿ
మనం చూడడానికి వచ్చింది సన్సెట్ కోసం. అసలు నేను అనుకోలే, నేను ఇలా వస్తాను ఇలా చేస్తాను అని అనుకోలే. కానీ నాకు ఇలాంటి విజువల్స్ ఇలాంటివి చూస్తుంటే నాకైతే నాకు ఏం లేదు, మాట్లాడాలని ఏమి రావట్లే, జస్ట్ చూస్తూ అలా ఉండిపోతున్నాం అంతే. ఆ సన్సెట్ని చూస్తుంటే అలా ఉంది అసలు. నేను ఇంటికాడ మనం చూస్తుంటాం సన్ రైజ్ వచ్చేది సన్సెట్ పోయేది, అంతగా పట్టించుకునే వాళ్ళం కాదు. కానీ ఈ బీచ్ మధ్యలో లాస్ట్లో ఇదే మనకి ఇక్కడి నుంచి మనకి సన్సెట్ అయ్యేది. మనకి చూస్తుంటే మాట్లాడడం కూడా ఏం అనిపించలే, జస్ట్ అట్టా చూస్తూ ఉండిపోతున్నాం అంతే. అట్టు ఉంది అసలు ఆ వ్యూ, ఆ విజువల్స్ కానీ అలా ఉన్నాయి అసలు, పీక్స్ లెవెల్లో ఉన్నాయి. చూడాలి అసలు, రావాలి మీరు ఒకసారి వచ్చి చూడండి అసలు. నేను కూడా ఏమో అనుకున్నా కన్యాకుమారిలో ఏముంటుంది అనుకున్నా నేను, కానీ ఉంది సన్సెట్ ఉంది, సన్ రైజ్ ఉంది, చూడండి ఒకసారి. മൊബൈൽ യാത്രയ്ക്ക് പോകുമ്പോൾ കൊണ്ടുവരണ്ടേ? ഒന്ന് ആള് മിസ്സായി കഴിഞ്ഞാൽ രണ്ടുപേരും കയ്യിലില്ല മൊബൈല്.